హలో అండి. ఈరోజు నేను ఎటువంటి మసాలాలు వేయకుండా హోటల్ స్టైల్‌లో గ్రీన్ చికెన్ చేశాను. అది ఎలా చేశానో చూద్దాం. ఇక్కడ నేను హాఫ్ కిలో చికెన్ తీసుకొని ముందుగా ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండ్లు పెట్టుకొని మనం ముందు కడిగి పెట్టుకున్న చికెన్‌ని అందులో వేసి ఈ చికెన్‌లో నీళ్లు వచ్చేంత వరకు ఒక మూత పెట్టి ఉడికించుకోవాలి. కాసేపు తర్వాత మూత తీసి చూస్తే మనకి చికెన్‌లో బాగా నీళ్లు వచ్చి ఉన్నాయి. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు, ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి ఈ నీళ్ళన్నీ ఇమిడిపోయేంత వరకు చికెన్‌ని ఉడికించుకోవాలి. ఇలాగా ఉడికిన ఈ చికెన్‌ని వేరొక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే బాణలిలో ఇంకొక స్పూను ఆయిల్ వేసి సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డ, అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసిన టమోటాలు, ఇంకా ఒక ముక్క దంచిన తెల్లగడ్డ పాయల్ని కూడా వేసుకొని ఈ టమోటా బాగా గుజ్జుగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక మిక్సీ గిన్నె తీసుకొని పుదీనా, కొత్తిమీర వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఈ తయారు చేసుకున్న పేస్ట్ని కూడా ఇందులో వేసేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తరువాత ఇందులో మనం ముందుగా తీసి పక్కన పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకొని బాగా 4 పక్కల కలుపుకోవాలి. ఈ విధంగా బాగా ముక్కలకి పట్టేంత వరకు కలుపుకొని మన కూరకి తగినన్ని నీళ్లు పోసుకోవాలి. తరువాత మనం తినగలిగేంత కారం వేసుకోవాలి. అలాగే కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా హాఫ్ స్పూను మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి మంటని సిమ్లో ఉంచి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఉడికించుకున్న తరువాత మూత తీసి చూస్తే మనకి కూర రెడీ అయిపోయి ఉందండి. ఇలాగా చేసిన చికెను చాలా బాగుంది టేస్టు. ఎటువంటి మసాలాలు లేకుండా హోటల్ స్టైల్లో ఈ విధంగా గ్రీన్ చికెను చాలా బాగుందండి. వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉంది. ఉంటానండి.